హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఆశిస్తూ ఉన్నాను. డిజిటల్ వ్యసనం. డిజిటల్ వ్యసనం అంటే ఏమిటి? డిజిటల్ మీడియా పైన, డిజిటల్ వస్తువులపైన స్మార్ట్ ఫోను, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్సు, ఇంటర్నెట్టు, టీవీ, వీడియో గేమ్సు ఇలా ప్రమాదకరమైన రీతిలో మితిమీరి ఆధారపడ్డాన్ని డిజిటల్ వ్యసనంగా చెప్పుకోవచ్చు. 2015 సంవత్సరం చేసిన రీసెర్చ్ ప్రకారం 40% మంది ఉదయం లేచిన దగ్గర నుంచి ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తమ ఫోన్లను చెక్ చేసుకుంటారు. 50% మంది రోజుకు కనీసం 25 సార్లైనా వారి యొక్క సెల్ ఫోన్‌ను చూసుకుంటున్నారు. దీనిని బట్టి మన సమాజం ఇంతకు ముందు లేని విధంగా అంటే వెనకటి రోజుల్లో ఇలాంటి సెల్ ఫోన్లు ఉండేవి కాదు. శారీరకంగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఆటలాడుకునేవాళ్ళు. తర్వాత ఇంత ఫోన్‌కి ఎడిక్ట్ అయినటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో లేవు. కానీ ప్రస్తుత రోజుల్లో 50% మంది కనీసం రోజుకి 25 సార్లు ప్రతిసారి వారి యొక్క మెసేజెస్‌ను, వాట్సాప్‌ను ఇలా చెక్ చేసుకుంటూ డిజిటలైజేషన్‌కి బాగా ఎడిక్ట్ అయిపోయిన సందర్భాలు నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. దీనిని బట్టి మన సమాజం ఇంతకు ముందు లేని విధంగా డిజిటల్ వస్తువులకు ఎంతగా కనెక్ట్ అవుతున్నారో సాంకేతిక పరమైన ఆధారపడి ఉన్నారు అనేది మనకి అర్థమవుతూ ఉంది. ఇంకా డిజిటల్ వస్తువులు లేనిది ఈ రోజుల్లో ముందుకు పోయేటటువంటి పరిస్థితి లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్క సమాచారానికి మనం ఈ డిజిటల్ మీద మనం ఆధారపడి ఉన్నాము. డిజిటల్ తరం అంటే ఏమిటి? 1997 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం మధ్య పుట్టినవారు, 1981 నుండి 1996 మధ్యలో పుట్టిన వారిని మిలీనియల్ తరం అంటారు. అంటే డిజిటల్ తరం వారు. అనేక సాంకేతిక పరికరాల మీద ఒకేసారి పనిచేస్తారు. డిజిటల్ ప్రపంచపు చెడు ప్రభావాలపై తక్కువ శ్రద్ధను కనపరుస్తూ ఉంటారు. ఉదాహరణకు 42% మంది జెన్జెడ్ వారు చెప్పే విషయం ఏమిటంటే తమ గురించి తమకున్న ఆలోచనలకు ఒక రూపం ఇచ్చేది సోషల్ మీడియానే అనేది చాలామంది అభిప్రాయం. ఇలాంటి వారు ప్రపంచ జనాభాలో దాదాపు 2.5 బిలియన్స్ ఉన్నారు. 68% మంది ఏదైనా వస్తువు కొనడానికి ముందు కనీసం 3 సార్లు రివ్యూలు చదువుతూ ఉన్నారు. డిజిటల్ తరం కాని గత శతాబ్దపు తరం వారు కూడా ఇందులో కనిపిస్తారు. అంటే మనలో ప్రతి ఒక్కరూ కూడా డిజిటల్ సాంకేతికతను వినియోగించడం అనేది మితిమీరిన వ్యసనంగా నేడు మారిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అయ్యి తమ ఫోటోలు, వీడియోలు పంచుకోవడానికి సోషల్ మీడియా ఒక సాంప్రదాయ వేదికగా మారిపోయింది. నేడు వాట్సాప్ల్లో ప్రతి సమాచారాన్ని, ప్రతి ఫొటోస్ని మనం పంపించుకోవడం, సోషల్ మీడియాకి ఎంతగా మనం ఎడిక్ట్ అయ్యామనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సాంకేతికత అనేది మన అభివృద్ధికి ఉపయోగపడాలి. తర్వాత మీడియా అనేది కూడా దైనందిన వ్యక్తిగత జీవితంలో అంతర్భాగం అయింది. ఉదయం లేవగానే ఫోన్ చూడడం, సోషల్ మీడియాతో గడపటం మొదటి పనిగా నేటి యువత మారిపోయారు. ఇదే ఒక వ్యసనంగా మారిపోయింది. అంటే అలవాటుగా ఉండటం మంచిదే. సాంకేతికతను ఉపయోగించి ఆ సాంకేతికత మన అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. కానీ నేటి యువత విపరీతమైన గేమ్స్, తర్వాత పబ్జీ లాంటి గేమ్స్, తర్వాత యూట్యూబు, అనేక రకమైనటువంటి వీడియోస్కి, తర్వాత వాట్సాప్, ఇన్స్టాగ్రామ్స్, టిక్టాక్ ఇలా అనేక స్నాప్చాట్ వంటి వాటికి నేటి సమాజం బాగా ఎడిక్ట్ అయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఫేస్బుక్ కూడా 2.6 బిలియన్స్ వినియోగదారులు. డిజిటల్గా మనం సాంకేతికతను వాడడాన్ని నేను తప్పు పట్టడం లేదు, కానీ అదే వ్యసనంగా మారడం వల్ల ఖచ్చితంగా అవి మన ఆలోచనల మీద, మన యొక్క మానసిక స్థితి మీద ఖచ్చితంగా దుష్పరిమాణాలు చూపించేటటువంటి అవకాశం ఉంది. ఇది వ్యక్తిగత జీవితం మీద సోషల్ మీడియా చాలా హానికరమైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. మన ఆలోచనల్లో మార్పు, మరి ఎక్కువగా ఈ లోకంలో అంటే ఎక్కువగా ఇతరత్ర వాటి వైపు మన మనసు వెళ్ళటం, స్టడీస్ మీద మన దృష్టి తగ్గటం, తర్వాత మన యొక్క దృక్పథాలు, పనులు, నడకల్లో కనిపిస్తున్నటువంటి మార్పు, తర్వాత మన విలువలు, ఇలా మన స్నేహాలు, సహవాసాలు, ఇలా అనేక రకమైనటువంటి మన వ్యక్తిగత జీవితం మీద అంటే చదువు వైపు నుంచి దృష్టి మరల్చి పూర్తిగా ఇటు ఎడిక్ట్ అయ్యేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అంటే ఇంటర్నెట్ను ఉపయోగించుకోవడం తప్పు కాదు. డిజిటలైజేషన్ని మన అభివృద్ధి కోసం స్టడీస్ పరంగా, ఇతరత్ర పరంగా సమాచారాన్ని సేకరించడానికి అనేక రకాలుగా మనకి యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ మంచిగా ఉపయోగపడుతున్నాయి. కానీ వాటిని వేరే విధంగా మనం ఉపయోగించుకోవడం వల్ల మనం విద్యార్థులు కానీ చాలా నష్టపోయే అవకాశం ఉంది. ఉదాహరణకి గాడ్జెట్స్ అంటే కంప్యూటరు, స్మార్ట్ ఫోను, ల్యాప్టాపు, ట్యాబులు, ఐప్యాడ్లు, కేబుల్ టీవీ, ఇంటర్నెట్ ఇవన్నిటిని కూడా గాడ్జెట్స్గా చెప్పవచ్చు.
సాంకేతికపరమైనవి అంటే ఇంటర్నెట్ సర్వీసు, డిజిటల్ స్ట్రీమింగ్ సర్వీస్, హోమ్ థియేటర్లు వంటివి. తర్వాత యాప్లు అంటే మనకి అనేకమైనటువంటి ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్, టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, వీడియో గేమ్స్ లాంటివి. తర్వాత ఈ రోజుల్లో ఓటీటీలు ఎక్కువైపోయినాయి. అంటే థియేటర్‌లకు వెళ్ళేవాళ్ళు తక్కువ అయ్యారు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ, హెచ్‌బీ హెచ్‌బీఓ లాంటి సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా అనేక రకమైన సీరియల్లు, రకరకాలుగా వెబ్ సిరీస్‌లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా తెలుగు, హిందీ, ఇంగ్లీషు రకరకాలైనటువంటి ఫిలిమ్స్ కూడా మనం నెట్‌ఫ్లిక్స్ అంటే ఓటీటీ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఎన్ని చేసినా గానీ విద్యార్థులు వీటికి ఎడిక్ట్ అవ్వకుండా చదువు మీద వారి యొక్క భవిష్యత్తుకు పునాదులు వేసుకునే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. డిజిటల్ వ్యసనం అంటే వీటికి బాగా ఎడిక్ట్ అయినటువంటి వాళ్ళలో మానసికంగా కూడా వారి యొక్క ప్రవర్తనలో అనేక మార్పులు కనబడతా ఉన్నాయి. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి అదే ధ్యాసగా డిజిటల్ ఏదో ఒక మీడియాను వాడుతూ ఉండటం, డిజిటల్ మీడియా కుదరనప్పుడు కనిపించే ఒక రకమైన తీవ్రమైన అసహనం, తర్వాత కోరికలను తృప్తిపరచుకోవడం కోసం డిజిటల్ మీడియాను వాడుకోవాలనే ఆశ పెరగటం, డిజిటల్ మీడియాను వాడకుండా ఉండటానికి వాడకాన్ని తగ్గించడానికి అనేకసార్లు ప్రయత్నించి ఓడిపోవటం, ఇలా రకరకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు, తర్వాత వీడియో గేమ్లు, తర్వాత ఒక రకమైనటువంటి లోన్లీనెస్సు, ఇలా అనేక రకాలైనటువంటి మార్పులు డిజిటల్‌ని ఎక్కువగా వాడడం వల్ల ఈ పర్యవసానాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇంకా మరి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి? ఈ డిజిటలుకి ఎడిక్ట్ అయినటువంటి వ్యక్తులు ఏ విధంగా వాళ్ళు బయటపడాలి? అంటే వాళ్ళ కెరీర్ మీద వాళ్ళు దృష్టి పెట్టి, వాళ్ళ యొక్క వాళ్ళకి చదువుకు ఉపయోగపడినటువంటి అనేక అంశాలు ఈరోజు యూట్యూబ్‌లో స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించి చెప్పేవాళ్ళున్నారు. తర్వాత కొంచెం మోటివేషన్ క్లాసులు చెప్పే వ్యక్తులు ఉన్నారు. అలాంటి సంబంధించిన వీడియోలు చూసి మన భవిష్యత్తుకి మంచి పునాది వేసుకోవాలి. ఇంకా ఎక్కువగా పుస్తకాలు చదవటం, వార్తాపత్రికలు చదవటం, తర్వాత ఆటలు వంటివి ఆడుకోవటం, తర్వాత స్నేహితులు, మన ప్రాణ స్నేహితులు ఎవరైతే వాళ్ళతో గడపడం, తర్వాత కుటుంబంతో కూడా సమయాన్ని గడపాలి. తల్లిదండ్రులతో, మన బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొంత సమయాన్ని గడిపి, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొంచెం ఈ డిజిటల్ వ్యసనం నుంచి కొంచెం అటు జయించడానికి అవకాశం ఉంటుంది. తర్వాతకి విపరీతంగా మనం అదే పదిగా కంప్యూటర్ను, స్మార్ట్ ఫోన్ ఇలాంటి చూస్తూ ఉన్నప్పుడు అవి మన కంటి మీద కూడా చాలా ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న వయసులోనే పిల్లలు ఈ స్పెట్స్‌ను ఉపయోగించడం వంటివి మనం నేటి దినాల్లో చూస్తూ ఉన్నాము. కాబట్టి డిజిటలైజేషన్ అనేది తప్పు కాదు కానీ, ఈ డిజిటలైజేషన్ అనేది మన భవిష్యత్తుకు పునాది వేసుకునే విధంగా ఉండాలి. మనం చదువుకునే చదువులకు సంబంధించి సమాచారాన్ని స్వీకరించుకొని, మన ఎదుగుదలకు అది ఉపయోగపడాలి. కాబట్టి అనవసరమైనటువంటి వాటితో మనం సమయాన్ని వ్యర్థం చేసుకుంటే మన భవిష్యత్తు ఇబ్బంది పడిద్ది. అదొక విపరీతమైనటువంటి సోషల్ మీడియాకి మనం ఎడిక్ట్ అయితే మాత్రం అది మన యొక్క మానసిక పరిస్థితి మీద ఖచ్చితంగా దుష్పరిమాణాన్ని చూపుతుంది. ఈ రోజుల్లో పిల్లలు చూడండి, తల్లిదండ్రుల పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఫోన్ కొనిపించకపోతే వాళ్ళ మీద ఫైర్ అవ్వటం, వాళ్ళ మీద అలగటం, అట్లా పిల్లల్లో కూడా అనేక రకాలైన మార్పులు కనబడుతున్నాయి. పసిపిల్లలు కూడా వాళ్ళ యొక్క ఏడుపుని ఆపు చేయడం కోసం పిల్లలు తల్లిదండ్రులు సెల్ ఫోన్‌కి ఇవ్వటం వాళ్ళకి. ఇట్లా చెప్పుకుంటూ పోతే రకరకాలుగా నేటి సమాజంలో బాగా ఫోన్ లేకుండా మనం డిజిటల్ సంబంధించిన వాటికి మనం పూర్తిగా అటువైపుగా మనం అడుగులు వేస్తూ ఉన్నాము. కానీ సాంకేతికత మన అభివృద్ధికి, మన అవసరాలు తీర్చుకోవడానికి, తర్వాత మన సమాచారం సేకరించుకోవడానికి మాత్రమే అది ఉపయోగపడితే అది చాలా ప్రయోజనకరం. ఈ యొక్క అంశాలు మీకు నచ్చినట్లయితే దయతో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఏమైనా లోపాలు ఉంటే, ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ధన్యవాదములు.